హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఇజ్జనమ్మాయి. ఈరోజు మనం మునగాకు కారప్పొడి ఎలా చేయాలో చూసేద్దామా? మొదలు పెడదామా? ఫస్ట్ మనం మునగాకు తీసుకోవాలి. అలా తీసుకున్న మునగాకుని వాష్ చేసుకుని కొంచెం సేపు ఎండలో పెట్టుకోవాలి, వాటర్ డ్రై అయ్యేదాకా. ఆ తర్వాత జీలకర్ర, అలానే ఎండుమిర్చి, మినపగుళ్ళు, వెల్లుల్లి, ధనియాలు. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాణీలోకి ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపగుళ్ళు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ యాడ్ చేసుకుని బాగా గట్టితో తిప్పుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం గట్టితో తిప్పుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. అలా బాగా గట్టితో తిప్పుకున్న తర్వాత మనం మునగాకుని కొంచెం కొంచెం కింద యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం గట్టితో మళ్ళీ బాగా అంతని తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పుకున్నాక తగినంత ఉప్పు వేసి మళ్ళీ గట్టితో తిప్పుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకుంటే మన మునగాకు కారప్పొడి రెడీ అయిపోయిద్ది అన్నమాట. దాన్ని మనం ఒక సీసాలోకి తీసుకుని గాలి వెళ్ళకుండా పెట్టుకోవాలి. వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ మనం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. బరువు తగ్గుతాము, జుట్టు కూడా బాగా పెరుగుతుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.